హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు ఎగ్ కర్రీ తయారు చేయబోతున్నాము. ముందుగా చింత చిగురుని మొత్తం కూడా చక్కగా ఇలా చేతిలోకి తీసుకొని ఫ్రెష్ చేసి నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది లేతాకు కాబట్టి పుల్లలు అలాంటివి ఏమీ లేదు. కొంచెం ముదురాకైతే పుల్లలు ఉంటాయి. ఇలా పుల్లలు లాంటివి ఏమన్నా ఉంటే తీసేసి ఆకు మొత్తం నలిపి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించేసి ఒక బాండి పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చింత చిగురుతో వెరైటీ కర్రీస్ అయితే తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్తో చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు, చికెన్ ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ మొత్తం కూడా ఫ్రై అయిపోయిన ఎగ్స్ మొత్తం ప్లేట్స్లో తీసేసుకొని ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం, పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అవ్వాలి. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసాం కదా, అందుకనే పసుపు కలర్లో ఉంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఇదంతా చింత చిగురు నలిపి పక్కన పెట్టుకున్నాం కదా, చింత చిగురు వేసుకొని బాగా కలపాలి. ఇదేంటి, ఎగ్ కర్రీకి చింత చిగురు ఫస్టే వేయాలి. మనం అదే ఎండు చేపలు కానీ, రొయ్యలు కానీ, చికెన్ ఇలాంటివి అయితే చింత చిగురు లాస్ట్లో వేసుకోవాలి. ఎగ్ కర్రీ కాబట్టి చింత చిగురు ఫస్ట్లోనే వేసుకోవాలి. చింత చిగురు అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనకు కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఎగ్ కర్రీ ఫ్రై లాగా కాకుండా గ్రేవీ లాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇక్కడ వాటర్ మొత్తం కూడా చింత చిగురు వాటర్ అంతా కూడా కలిపేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసి చక్కగా బాగా అంతా మసాలా ఇవంతా కూడా చింత చిగురుకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ మొత్తం కూడా ఈ చింత చిగురు కర్రీలో వేసేసుకోవాలి. వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మనకి చింత చిగురు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మెత్తళ్ళు, చికెన్తో, చేపలతో ఎంత టేస్ట్ ఉంటుందో ఎగ్ చింత చిగురు కూడా అంతగానే టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ బాయిల్ చేసుకున్నాక ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈ పులుపు, కారం అంతా కూడా ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్